హల్లెలూయా భయంకరమైనటువంటి ఓ జీసస్ బాధతో నువ్వు వచ్చావు. ఓ హల్లెలూయా చాలా వేదనతో వచ్చావు. నీ కన్నీళ్లను దేవుడు నాకు చూపిస్తున్నాడు. నేను చెప్తా, కూతురు విషయంలో వేడుస్తున్నావు. నీ కన్నీళ్ళని ఎవరు చూశారు? దేవుడు చూసిండు, యేసయ్య చూసిండు. ఆమేన్ ఆమేన్ హల్లెలూయా. అమ్మా యేసయ్య చూసిండు. నీ కన్నీళ్లను చూస్తున్నాడు నా దేవుడు. రోజు దుప్పటి కప్పుకొని ఏడుస్తున్నావంట. రోజు ఏడుస్తున్నా. రోజు ఏడుస్తున్నావు. నా కొడుకు చనిపోయిండు, నా బిడ్డ వెళ్ళిపోయింది. నీ పేరు మల్లయ్య. హల్లెలూయా హల్లెలూయా. 20 రోజుల నుంచి నేను దేవుని దగ్గర పోవాలనుకున్నా, అస్సలు ఉండబోతుంది ఇంటికాడ. చనిపోవాలనుకుంటున్నావు. నాకు బాధలు బాగా ఉన్నాయి. ఇల్లు అంతా మునిగిపోయింది, భూమి లేదు, అంతా అమ్ముకున్నా. కొడుకు చనిపోయిండు. 10-20 లక్షలు పెట్టుకున్నా, నా కొడుకు బాగుపడలే, చనిపోయిండు. నా బిడ్డ వెళ్ళిపోయింది ఇంట్లోకి వెళ్ళి. ఎవరిని పడితే వాళ్ళని దేవుడు చూడడు. గుండె పగిలిపోయి కన్నీళ్లతో ఏడుస్తున్న బిడ్డలను దేవుడు చూస్తాడు. గట్టిగా చప్పట్లు కొట్టాల. ఈరోజు దేవుడు నేరుగా నీ దగ్గరికి వచ్చాడు. ఏమనిపిస్తున్నాడు? ఉన్నాడు దేవుడు. దేవుడు నన్ను తాకిండు. నేను నీ కొడుకును అనుకో. నీ కొడుకు చనిపోలేదు, నీ ముందు నిలిచి ఉన్నాడు. నన్ను కొడుకు అనుకో. ఎన్ని యుగాలకైనా ఎన్ని యుగాలకైనా హల్లెలూయా హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. ఈరోజు దేవుడు మీ జీవితంలో అద్భుతం చేయబోతున్నాడు. ఆమేన్. ఈరోజు మీ కన్నీరు నాట్యముగా మార్చబడబోతుంది. ఆమేన్. ఇక్కడ దేవుని ప్రసన్నతను నేను చూస్తున్నాను. ఆమేన్. దేవుని ప్రసన్నతను నేను చూస్తున్నాను. దేవుని ప్రసన్నతను నేను చూస్తున్నాను. ఆమేన్. 2 చేతుల ఆకాశం వైపు చాపుతూ ఆమేన్. దేవునికి స్తుతులు చెల్లిద్దాం. ఆమేన్. స్తుతులు చెల్లిద్దాం. హల్లెలూయా. అయ్యా నాకు నువ్వు కావాలి, ఓ నాతో మాట్లాడయా, నన్ను దర్శించయా. దేవుడు ఒక వ్యక్తిని నాకు చూపిస్తున్నాడు. ఓరి కమాలారాబా షెకెదియాలారాబాబా. హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్, దేవుని సన్నిధి ఇక్కడ ఉన్నది. హల్లెలూయా. దేవుని సన్నిధి ఇక్కడ ఉన్నది. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. రికమలరబషకే హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్. ఈరోజు మీ జీవితంలో దేవుడు అద్భుతం చేయబోతున్నాడు. జీసస్ హల్లెలూయా 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 హల్లెలూయా. భయంకరమైనటువంటి ఓ జీసస్ బాధతో నువ్వు వచ్చావు. ఓ హల్లెలూయా. చాలా వేదనతో వచ్చావు. చాలా వేదనతో వచ్చావు. నీ కన్నీళ్లను దేవుడు నాకు చూపిస్తున్నాడు. నేను చెప్తా, కూతురు విషయంలో వేడుస్తున్నావు. నీ కూతురు నిన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయింది. అవునా? పరిగెత్తుకుంటూ రా, దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టాలి, గట్టిగా చప్పట్లు కొట్టాలి. నీవు పలికితే నాకు మేలయా. స్తోత్రం లాడు. మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. ఈరోజు దేవుడు అద్భుతాలు జరిగించబోతున్నాడు. సూచక క్రియలు జరగబోతున్నాయి.
నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. నీవు పలికితే నాకు మేలయా, నీవు పలికితే నాకు మేలయా. నీ దర్శనమే నాకు చాలయా, నీ దర్శనమే నాకు చాలయా. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. చాలా వేదనతో వచ్చావు. నా కొడుకు చనిపోయిండు చేత పడుతుంది, నా బిడ్డ ఇంట్లోకి వెళ్ళిపోయింది. నిజమేనా? నిజము. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా. ఏడుస్తున్నావు, నిజమేనా? నిజమే. ఏడుస్తున్నావు, ఏడుస్తున్నాను. బాధపడుతున్నావు, 20 రోజుల నుంచి ఏడుస్తూనే ఉన్నా. ఏడుస్తూనే ఉన్నావు. నా బిడ్డ నాకు అవపడతలేదు, వెళ్ళిపోయింది ఎక్కడో. వెళ్ళిపోయింది. నీ కన్నీళ్ళని ఎవరు చూశారు? నా కన్నీ దేవుడు చూసిండు, యేసయ్య చూసిండు. ఆమేన్ ఆమేన్. హల్లెలూయా. అమ్మా, యేసయ్య చూసిండు, యేసయ్య చూశాడు, చూశాడు, నేరుగా నీ దగ్గరికి వచ్చాడు. వచ్చిండు. గట్టిగా చప్పట్లు కొట్టాలా? హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. నీ కన్నీళ్లను చూస్తున్నాడు నా దేవుడు. రోజు దుప్పటి కప్పుకొని ఏడుస్తున్నావంట. రోజు ఏడుస్తున్నాను, రోజు ఏడుస్తున్నా. రోజు ఏడుస్తున్నావు. నా కొడుకు చనిపోయిండు, నా బిడ్డ వెళ్ళిపోయింది. నీ పేరు మల్లయ్య. హల్లెలూయా. హల్లెలూయా. కొట్టాల గట్టిగా చప్పట్లో, కొట్టాల గట్టిగా చప్పట్లో. రిఖమాల రాబా షెకే దియాల రాబా బాబా. సాతాను గాండి కాళ్ళ కింద తొక్కే రోజు ఈ రోజు. గట్టిగా చప్పట్లు కొట్టాలి, కొట్టాలి, గట్టిగా చప్పట్లు కొట్టాలి, 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 గట్టిగా చప్పట్లు. yes lord. ఏం పేరు మీ పేరు? నా పేరు మల్లయ్య. మల్లయ్య. హల్లెలూయా. కొట్టండి గట్టిగా చప్పట్లు. నాకు దేవుడు 20 రోజుల నుంచి నేను దేవుని దగ్గర పోవాలనుకున్నా, అస్సలు ఉండబోతుంది లేదు ఇంటికాడ. చనిపోవాలనుకుంటున్నావు. నాకు బాధలు బాగా ఉన్నాయి, ఇల్లు అంతా మునిగిపోయింది, భూమి లేదు, అంతా అమ్ముకున్నా. కొడుకు చనిపోయిండు, 10-20 లక్షలు పెట్టుకున్నా. నా కొడుకు బాగుపడలే, చనిపోయిండు. నా బిడ్డ వెళ్ళిపోయింది ఇంట్లోకి వెళ్ళి. ఎవరిని పడితే వాళ్ళని దేవుడు చూడడు. గుండె పగిలిపోయి కన్నీళ్లతో ఏడుస్తున్న బిడ్డలను దేవుడు చూస్తాడు. గట్టిగా చప్పట్లు కొట్టాల, కొట్టాల, గట్టిగా చప్పట్లు. యేసయ్య నాతో చెప్పాడు, మల్లయ్య అనే వ్యక్తి రాబోతున్నాడు. ఆ బిడ్డ పేరు కాదు, ఆ బిడ్డ దగ్గరికే నిన్ను తీసుకెళ్లి లేపుతా అన్నాడు యేసయ్య. కొట్టాల గట్టిగా చప్పట్లు. హల్లెలూయా. హల్లెలూయా. ఆ బిడ్డ దగ్గరికే నిన్ను తీసుకెళ్తా ఆమేన్ ఆమేన్ అని చెప్పాడు యేసయ్య. ఆమేన్. నేరుగా ఈ బిడ్డ దగ్గరికి అయస్కాంతం ఇనుము ఏ విధంగా అయితే అతుక్కుంటుందో ఆ విధంగా ఈ బిడ్డ దగ్గరికి ఒక ఆత్మ నన్ను తీసుకెళ్ళిపోయింది. ఆమేన్ ఆమేన్ ఆమేనండి. కన్నులున్న వాళ్ళకే ఇవి తెలుస్తాయి, కన్నులు లేని వారికి ఇవి తెలియవు. గట్టిగా చప్పట్లు కొట్టాలా? హల్లెలూయా, హల్లెలూయా. ఏడుస్తున్నావు, బాధపడుతున్నావు. ఈరోజు దేవుడు నేరుగా నీ దగ్గరికి వచ్చాడు. ఏమనిపిస్తుంది? ఉన్నాడు దేవుడు, దేవుడు నన్ను తాకిండు. నా దేవుడు నాకు ఉన్నాడు. యేసయ్య ఉన్నాడు. ఉన్నాడా? ఉన్నాడు యేసయ్య. కృప కలుగునుగా. తండ్రి, ఈ బిడ్డలో ఉన్న వేదనను తొలగించండి అయ్యా. చనిపోవాలనుకున్నాడంట అయ్యా, చనిపోవాలనుకున్నాడంట. కానీ ఈ బిడ్డను మీరు బ్రతికించినందుకు వందనాలు. ఈ బిడ్డలో ఉన్న వేదనను చూసినందుకు వందనాలు. ఆమేన్ ఆమేన్
అయ్యా ఎందుకు వరంగల్ వెళ్ళు అన్నారు నాకైతే అర్థం కాలేదు. కానీ ఇటువంటి బిడ్డలను బ్రతికించడానికి వరంగల్ వెళ్ళమన్నావు ప్రభు. అయ్యా ఈ బిడ్డ కన్నీరు తుడవబడాలి. ఈ బిడ్డలో ఉన్న గుండెలో ఉన్న వేదన అంతా తొలగిపోవాలి. కృప కలుగును గాక. ఆమేన్. నీ మహిమతో నింపండి. యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. గుండెలో వేదన అంతా తొలగిపోయిందా? ఎలా తేలిగ్గుందా ఇప్పుడు? నాకు కొంచెం తేటగా అనిపిస్తుంది. తేటగా అనిపిస్తుంది. కానీ మీరు చనిపోవద్దు. మిమ్మల్ని దేవుడు ప్రేమిస్తున్నాడు. నా బిడ్డ రావాలనేది వస్తారు, తప్పకుండా దేవుడు తీసుకొస్తాడు. సరేనా? దా, నేను నీ కొడుకును అనుకో. నీ కొడుకు చనిపోలేదు, నీ ముందు నిలిచి ఉన్నాడు. నన్ను కొడుకు అనుకో. కన్నీరు తుడచువాడా, కాదెన్నడు నేననాథను అయ్యా కానిన్నడు, నేననాథను కాదెన్నడు నేననాథను అయ్యా కానిన్నడు, నేననాథను. కృప కలుగును గాక. బిడ్డ జీవితంలో ఉన్న దుఃఖం అంతా తొలగిపోవాలి. యేసు నామంలో ప్రార్థిస్తున్నాను. ఆమేన్. మా చర్చికి ఎప్పుడైనా వచ్చారా మీరు? రాలేదు. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? మేము జనగాం జిల్లా, జనగాం కొడకన్న మండలం. ఇక్కడ దేవుడు ఉన్నాడా? దేవుడు ఉన్నాడు. ఆ? దేవుడిని రోజు నువ్వు యూట్యూబ్ లో చూస్తున్నా, యూట్యూబ్ లో చూసిన. రోజు రావాలి. కృప కలుగును గాక. కృప. గాడ్ బ్లెస్ యు నాన్న. వెళ్ళిపో. కానెన్నడు నేననాథను అయ్యా కానెన్న. కళ్ళు మూసుకొని ఏడవాలా?